హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. ఇది మార్నింగ్ అనమాట. 7:30కి లేచాను. పిల్లలకైతే హాలిడేసే కాబట్టి కొంచెం లేట్గా లేస్తున్నాను అనమాట. అప్పటికే చూడండి అసలు ఎంత ఎండ వచ్చిందో. పార్కింగ్లోకి వచ్చానమాట. అంటే మార్నింగ్ ఇక్కడే హాట్ వాటర్ తాగి కాఫీ తాగుతానమాట. సో దాని తర్వాతనే వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను. 7:30, 8 మధ్యలో చూడండి ఇంత ఎండ వస్తుందన్నమాట. అసలు మాకైతే మెయిన్ డోర్ వరకు వస్తుందన్నమాట ఎండ. కార్కి అంతా ఇట్లా వచ్చేస్తుంది. ఈసారి అయితే సమ్మర్ అన్నట్టు అనిపిస్తుందే కానీ ఎండకి ఎండ ఉంది, వర్షాలకి వర్షాలు ఉన్నాయి అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడైతే పూలు కోద్దాము అనేసి ఆలోచిస్తున్నా. కోద్దామా లేకపోతే చూద్దామా మొక్కలు అనేసి ఇటు వస్తున్నా అనమాట. మార్నింగ్ గల్లీలోకి అయితే అంటే అప్పటికి పూలు కొన్ని విప్పారలేదనమాట. ఇంకా స్నానం చేసి వచ్చి నాకైతే పూలుగా వస్తాను. ఇంకా పూజ చేయాలి కదా. చూడండి ఇది ఒక మల్లె అనమాట. డబల్ మల్లె అంటాం కదా. నా దగ్గర మల్లెలు 3-4 రకాలు ఉన్నాయన్నమాట. చాలా రోజులు అయిందనేసి మొక్కలు చూపిస్తున్నాను. ఇవైతే నందివర్ధనం. ఎప్పుడు నందివర్ధన చెట్టుకి పూలు ఉన్నప్పుడు చూపించలేదు, ఇదే ఫస్ట్ టైము. ఇది ఒక మల్లె అనమాట. అన్ని మల్లెలు లావు మల్లెలే ఉంటాయి. ఇది వచ్చేసి ఇంకా విప్పలేదు. 8 అయింది. 9-9:30 మధ్యలో అయితే మంచిగా వస్తాయి. ఇవైతే వంకాయ మొక్కలు పూతకొచ్చినాయి. నేను అంతకుముందు గులాబీ సైజులో ఉంది మల్లె మొగ్గ అని ఒకటి విప్పినప్పుడు చూపించాను కదా. ఇదేమో ఆ మల్లె అనమాట. ఆల్మోస్ట్ 10-12 మొగ్గలు ఉన్నాయి. అప్పుడెప్పుడో చూపించా. చూడండి అసలు ఇది విప్పితే చిన్న సైజు గులాబీ ఉంటుంది కదా, ఆ సైజులో వస్తుందన్నమాట మల్లె చెట్టు. ఇంకా ఇక్కడైతే పుదీనా ఎండకి కొంచెం బాగా ఇట్లా అయిపోయిందనమాట, ఎండిపోయినట్టు. వాటర్ అయితే ఫుల్ ఇవ్వాలి ఎప్పుడు పుదీనాకి. కానీ ఇంట్లో మనం ఏది చేసుకున్నా కొనకుండా అయితే సరిపోతుందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి శంకు పూలు బాగానే ఉంటాయి. ఇది యాక్చువల్గా క్రేపర్ అనమాట. సో ఇక్కడ అంతా సౌకర్యం లేక నేను నార్మల్గా వదిలేశాను. యాక్చువల్గా ఇది మంచిగా పందిరేస్తే బాగుంటుంది షోగా. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే గంధం కలర్ మందారం అనమాట. ఇంకా ఇదేంటంటే ఇట్లా గ్రిల్ అంతా అది వస్తే చెట్టు అప్పుడు కొంచెం ఎండ తగ్గిద్ది. మామిడికాయలు అయితే మొన్న కూడా ఒక 20 వచ్చినాయి. కోసేసి మక్క పెట్టి ఇచ్చేసాను అనమాట. ఇంకా కొమ్మలు కూడా కొట్టేసాము. ఇంకా స్నానం చేసినాకైతే ఇట్లా పూలు ఇవన్నీ కోసుకొని వచ్చాను. ఆల్రెడీ నేను పూలు కొంటాను, ఇంట్లో పూలు కూడా పెడతాను అనమాట. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవాళ గురువారం అనమాట. సో పూజ అంతా కంప్లీట్ చేసుకొని చింతపల్లి బాబా టెంపుల్కి వెళ్దాము పిల్లలు మేము అనేసి ఫ్యామిలీ అందరం అనమాట. మ్యాక్సిమం టెంపుల్కి ఫ్యామిలీ అందరు వెళ్తేనే నాకు సాటిస్ఫాక్షన్ అనమాట. చూడండి ఆ పింక్ పూలు కూడా మా చెట్టువే, బయటవి కోసాను. అది క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది. ఇంకా పూలన్నీ కోసి కట్టేసి ఇట్లయితే పూజ చేశాను అనమాట. టెంపుల్కి వెళ్ళేది ఉంది కాబట్టి ఇవాళ అయితే నైవేద్యం చేయలేదు. మా చెట్టువే ఇవి రసాలు అనమాట. పెట్టేసి ఇట్లా పింక్ పూలు అయితే మంచిగా అనిపించినాయి నాకు. ఇట్లా బాబాకి ఇలా పెట్టేసేవరకే పూజ అంతా కంప్లీట్ చేసుకొని మేమైతే 9:40కి అట్లా బయలుదేరామన్నమాట చింతపల్లికి. ఆల్మోస్ట్ 75 కిలోమీటర్స్ కాబట్టి మేము వెళ్ళే వరకే 11 అయిపోయింది. 11-11:15 అట్లా అయిందనమాట. ఇంకా తర్వాత అయితే మేమైతే హారతికి ఉండలేదు, ఎందుకంటే ఇంకొక ఫంక్షన్ ఉంది అనేసి త్వరగా వచ్చేసాము. హారతికి ఉంటే ఈవినింగ్ 4 to 4:30 అవుతుందన్నమాట. అందుకనేసి ఎర్లీగా వచ్చేసాము. అసలు వెళ్ళేటప్పుడు ఇట్లా సాంగ్స్ వింటూ వెళ్తుంటే ఎంత బాగా అనిపించిందో. మబ్బులన్నీ వచ్చినాయి. ఇట్లా వచ్చేసి వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. వచ్చేసి ఇక్కడైతే ఫస్ట్ మనం గోశాలలో అయితే ఇట్లా మనం రాసేసి అమౌంట్, పాపది మంత్ బర్త్డే ఉంది కాబట్టి మా ఇంట్లో అందరికీ కంపల్సరీ ప్రతి బర్త్డే అయినా సరే మేము ఇక్కడికి వస్తాము, గోశాలలో రాస్తాము. శాశ్వత అన్నదానం కూడా రాసామన్నమాట, నాకు మా వారికి. పిల్లలకైతే రాయలేదు. ఇంకా ఇవాళైతే ఈ మంత్ పాప బర్త్డే ఉందనేసి పాపకైతే రాసాము. ఇప్పుడైతే మామూలుగా గోశాలలో ఏంటంటే మనం 1000 కట్టేస్తే ఇంకా మనము వాళ్ళు ఇస్తారనమాట. మనం ఎంతైనా వేయచ్చు. అదే ఆవులకి మేత వేయాలన్నమాట. ఇంకా కొందరైతే ఎంతైనా రాయొచ్చు, ఫోర్స్ ఏమి ఉండదు. 500, 1000 అట్లా. మేమైతే ఎప్పుడు 1116 రాసేసి ఇట్లా అయితే వేస్తానన్నమాట. అసలు చాలామంది వేస్తారు. మనం యాక్చువల్గా అయితే అసలు గోవులకి దానం చేస్తే చాలా మంచిది అనమాట. మేతకు కానీ ఫుడ్కి కానీ అట్లా ఇస్తే.
అసలు మనము నాకైతే ఇట్లా బర్త్డేలప్పుడు ఇట్లా కేకులు అవి ఇవి ఇస్తాం కానీ దానికంటే ఇట్లా ఒక 10 మందికి అన్నదానం చేయించడము, హెల్ప్ చేయడము అవి నచ్చుతాయి ఎందుకో అలానే ఇష్టం అనమాట నాకైతే. నేను పిల్లలకు కూడా అదే చెప్తానమాట. కేక్స్ తీసుకెళ్తామంటే కేక్స్ ఎందుకు నాన్న, యూజ్ అయ్యేది ఏదన్నా ఇవ్వండి మెమరీగా అనేసి చెప్తానమాట. సో ఇక్కడైతే ఇంక అందరం వేసి ఇట్లా ప్రదక్షిణ చేసేసి ఇంకా గుడి లోపలికైతే వెళ్తున్నాము. అసలు చల్లగా ఉన్నట్టుంది కానీ ఎండ అయితే విపరీతంగా ఉందన్నమాట. ఇంకా గురువారం అయితే అక్కడ చాలా రష్ ఉంటుంది. మేము హారతికి అయితే ఉండలేదు కానీ అసలు హారతి అయిపోయే టైంలో ఫుల్ పబ్లిక్ ఉంటారన్నమాట. అసలు నేను చాలాసార్లు గురువారమే వెళ్తాను. కాకపోతే నేను వెళ్ళినప్పుడు అన్నప్రసాదం కూడా తీసుకొని వస్తా. ఇవాళ ఏంటంటే ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వ్రతం ఉందనేసి అక్కడ తినాలనేసి ఇంకా తీసుకోకుండా వచ్చాను అనమాట. ఇంక ఇక్కడైతే అన్ని గోవులకైతే వేసేసినాకైతే గుడిలోకి అయితే వెళ్తున్నాము. హారతికి ఉంటారా అనేసి అడిగారనమాట. లేదండి ఇంకా దర్శనం చేసుకొని వెళ్తాము అనేసి ఇంకా వెళ్తున్నామన్నమాట పైకి. ఇంకా దర్శనం చేసుకున్నాకైతే ప్రసాదం తీసుకున్నాక 2కి అయితే స్టార్ట్ అయ్యిద్ది లంచ్. కాకపోతే మేము ఉండలేదు కదా అప్పటి వరకు. అసలు ఎంత ఎండ అనిపిస్తుందంటే ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఇంకా అక్కడేమో బాబాది దుని అవి ఉంటాయి, అటు సైడ్ ఏమో భజన ప్రవచనాలు అట్లా అట్లా చెప్తారనమాట రైట్ సైడు. ఇంక ఇలా ఉంటుంది. ఇంక ఇక్కడైతే టెంపుల్లోకి అయితే ఎంటర్ అయ్యాము. చూడండి ఇప్పుడు ఇంత ఉన్నారు కదా, అసలు 2కి 2:30 ఆ టైంలో అయితే హారతి అయిపోయేసరికి మినిమం 700 to 800 మెంబర్స్ ఉంటారనమాట. ఇంకా పాపకు కూడా శాశ్వత అన్నదానం కడదాము, బర్త్డే ఉంది ఈ మంత్ అనేసి ఇంకా 5,116 కడితే ఇంకా మన ప్రతి బర్త్డే రోజు అర్చనను భోజనం పెడతారనమాట. అట్లా అనమాట. ఆల్రెడీ నాకు మా వారికి ఉంది, ఇంకా సరే పాపకు కూడా రాయిద్దాంలే అని రాసామన్నమాట. ఇది లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళాలన్నమాట. అసలు ఎంత బాగుంటుందంటే టెంపుల్ నాకైతే చాలా సెంటిమెంట్ అనమాట. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఇంకా మేమైతే ఆల్మోస్ట్ ఆల్ 7 to 8 years నుంచి ఇయర్లీ మినిమం 2 times అన్నా వస్తామన్నమాట. మాకు మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం బాబా అంటే. బాబా మా ఇంటి దేవుడేమో శివుడు తర్వాత సాయిబాబా అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా ఇక్కడైతే బాబా దర్శనం చేసుకున్నాక ఇటు సైడ్ అనమాట ఇక్కడ మనం దీపం పెడతాము. సో ఇక్కడ వేప చెట్టు ఉంటుంది కదా మనకి కథలో అట్లా అనమాట. ప్రతి బాబా టెంపుల్లో మనం ఇక్కడ దీపాలు పెడతాము. ఆల్రెడీ నేను ఒకసారి వీడియో షూట్ చేసి చూపించాను, ఇది సెకండ్ టైం అనమాట. కంపల్సరీ ఇక్కడ దీపాలు అయితే పెడతాము. ఇంకా ఇది దర్శనం చేసుకొని కిందకు వచ్చేటప్పుడు అనమాట. ఇంకా ఇక్కడైతే ఇంకా మనకి విభూది ప్రసాదాలు ఇస్తారు. దూద్ పేడాను లడ్డు పులిహోర ఉంటుంది నార్మల్గా. ఇప్పుడైతే పులిహోర లేదు. ఇంకా ప్రసాదం తీసుకొని చెప్పా కదా ఇట్లా గుడి వెనక బాబా దగ్గర దీపం పెడతామన్నమాట. ఇంకేడ కంపల్సరీ దీపం పెట్టినాక అన్నప్రసాదం తీసుకొని వచ్చేస్తాము. ఇంకా దీపం పెట్టేసి ఇంకా వచ్చేసాం మేమైతే. ఇంకా చెప్పా కదా హారతికి ఉండలేదని. ఇంకా దీపం పెట్టినాకైతే ఇక్కడ దర్శనం చేసుకోవాలి. ఇక్కడ నైట్ పూట అయితే చాలా బాగుంటుంది అన్ని దీపాలు వెలిగించి. కాకపోతే ఎప్పుడు ఆఫ్టర్నూనే వస్తాం కాబట్టి ఇంకా అంతైతే లేదు, అంటే అప్పటికి లేదు. ఇదన్నమాట మొత్తము గుడి లుక్ అయితే అసలు. ఇంకా తర్వాత అయితే మేము 2కి అట్లా బయలుదేరాము. ఇంటికి వచ్చేసేవరకు 3:30 అలా అయింది. చూడండి క్లౌడ్స్ ఎంత బాగున్నాయో, వెదర్ ఎంత బాగుందో కదా. ఇంకా వస్తూ ఇంకెట్లా వచ్చేసాము. ఇంకా వేరే పూజకు కూడా అటెండ్ అవ్వాలి అనేసి వచ్చేసేవరకు అయితే 3:40 అలా అయింది. ఇదన్నమాట ఇవాళ బాబా టెంపుల్కి వెళ్ళాము. ఇవాళ వీడియో అయితే ఇది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ సిరి డైరీస్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.